కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే 19వ దశ పీఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం 20వ విడత డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లలో పడుతున్నాయి. మొత్తం 6000 రూపాయలు జమవుతున్నాయి. ప్రధానంగా రైతుల అకౌంట్లో జమవుతున్న ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వారి ఇష్టానుసారం వాడుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఈ 6000 కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు గాని, వ్యవసాయేతర పనులకు గాని వినియోగించుకునేలా రైతులకు పూర్తి అధికారం ఇచ్చింది. ఈ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలో జమవుతాయి. ఇందుకోసం రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతులు ప్రతి ఏడాది 3 సార్లు పొందుతారు. ఈ ఏడాది రెండవసారి పీఎం కిసాన్ డబ్బులను జూలై నెలలో పొందే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే జూలై నెల ప్రారంభమైంది కనుక ఈ నెలలో డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన డబ్బులు నేరుగా రైతులకు డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో లభిస్తాయనే సంగతి గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ యోజన డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరి అకౌంట్లలో పడతాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇప్పటికే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు రైతులకు నేరుగా అందిస్తోంది. ఈ లెక్కన చూసినట్లయితే 3 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉన్న రైతుకు ఏడాదికి 2 లక్షలు ప్లస్ 36,000 ప్లస్ 6,000 కలిపి చూస్తే 2.42 లక్షల రూపాయల ప్రయోజనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందినట్లు గమనించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రైతులకు ఇది బంపర్ బోనాన్సా అని చెప్పవచ్చు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఏడాదికి కేవలం 21,000 రూపాయల ప్రయోజనం మాత్రమే లభించిందని చెప్పవచ్చు. ఇందులో పీఎం కిసాన్ యోజన వాటా 6,000, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ కింద 15,000 రూపాయలు రైతుల అకౌంట్లలో పడుతున్నాయి.